తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారి చేపట్టినట్టుగా తెలిపారు. మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని 16,000 గ్రామాల్లో చేపడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ లక్ష్యమన్నారు మాధవ్. లిక్కర్ స్కామ్ ఏపీలో కూడా జరిగిందని, బాధ్యులందరినీ అదుపులోకి తీసుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. ప్రజలకు కూడా అనేక రకాల విషయాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కేంద్ర పార్టీ అనేక కార్యక్రమాలు ఇచ్చింది. అన్ని కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో విజయవంతం చేశాం. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక కార్యక్రమాలు మేము నిర్వహించుకోవడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం అయితే నిర్మాణం అయింది. అందరూ కార్యకర్తలు ఉత్సాహంగా వాళ్ళ శక్తికి మించి పనిచేస్తున్నారు. అలాగే మా యొక్క జిల్లా అధ్యక్షులు కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడింది. కేవలం భారతీయ జనతా పార్టీ అని కాదు, కూటమి ప్రభుత్వం పైన కూడా ఒక మంచి దృష్టి ఏర్పడింది. లిక్కర్ సంబంధించిన గుప్తాధిపత్యం సాధించే విధంగా గత ప్రభుత్వం చేసిన అనేక రకాల అరాచకాలు, 1 కాదు 2 కాదు, మొత్తం వైన్ షాపులన్నింటినీ గవర్నమెంట్ పరంగా చేస్తాను అని ఒక పక్క చెప్తూ డిస్టిలరీస్ నుంచి వారు కొనేది పద్ధతి దగ్గర నుంచి వాటికి సంబంధించిన లేబులింగ్ కానీ, దాని తర్వాత ధరని నిర్ణయించడం కానీ, అత్యంత చీప్ ఇథైల్ ఆల్కహాల్ని ప్రజలకు ఏ విధంగా అందజేసే ప్రయత్నం చేశారో, అలాగే ఈ యొక్క షాపుల్లో ఏదైతే నగదుని బదిలీ చేసి దాన్ని ఏ విధంగా తీసుకెళ్లారో, అలాగే దీంతో పాటు అనేక మంది ఉద్యోగాలు కల్పన చేస్తానని అనేక మంది ఏ విధంగా మోసం చేశారో, వీటన్నిటిని కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున విచారణ జరగాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. కొందరిని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు. దాని వెనకాల ఉన్న